Hi viewers, welcome to our YouTube channel Prasad Kasla Vlogs. Dividing fraction with the same denominator. Denominator అనేది సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని చూద్దాం. వీటికి ఫార్ములా ఏం లేదు. ఇక్కడ చూడండి, a/b డివైడ్ c/b ఉంది. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ab. సో ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఈజీ ట్రిక్, ఇది ఈజీ ప్రాసెస్. ఫస్ట్ దానిలో న్యూమరేటర్ను ఆన్సర్లో న్యూమరేటర్గా తీసుకోండి. అదే సెకండ్ దానిలో న్యూమరేటర్ను ఆన్సర్లో డినామినేటర్గా తీసుకోవాలి. దిస్ ఈజ్ ద వే. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ చూడండి, 6/9 డివైడ్ 3/9 ఉంది. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ ప్రకారం 6/3 3 2 6, ఆన్సర్ ఈజ్ 2. దెన్ సెకండ్ వన్ వచ్చేసి 15/20 డివైడ్ 5/20. సో 15/5 5 3 15, ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్ వచ్చేసి 12/7 డివైడ్ 4/7. సో 12/4 4 3 12, ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్ వచ్చేసి 9/11 డివైడ్ 3/11. సో చూడండి, ఫస్ట్ 9, సెకండ్ వన్ వచ్చేసి 3. సో 3 3 9, ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్ వచ్చేసి 18/5 అలాగే 6/5. సో ఇక్కడ చూడండి, 18/6. ఓకే, 6 3 18, ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్ 1/8 డివైడ్ 3/8. సో ఆన్సర్ ఈజ్ 1/3. సెకండ్ నెక్స్ట్ వచ్చేసి 12/17 డివైడ్ 16/17. సో 12/16, ఆన్సర్. సో 2 6 12, 2 8 16, 2 4 8, 2 3 6. దెన్ ఆన్సర్ ఈజ్ 3/4. నెక్స్ట్ వన్ వచ్చేసి 21/53 డివైడ్ 45/53. 27/45. సో 3 9 27, 3 15 45, 3 3 9, 3 5 15, ఆన్సర్ ఈజ్ 3/5. నెక్స్ట్ వన్ వచ్చేసి 18/21 డివైడ్ 20/21. సో ఇక్కడ 18/20. సో 2 9 2 10, ఆన్సర్ ఈజ్ 9/10. నెక్స్ట్ వచ్చేసి 11/23 డివైడ్ 17/23. సో 11/17, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి 12/7 డివైడ్ 4/7. సో 12/4, 4 3 12, ఆన్సర్ ఈజ్ 3. దిస్ ఈజ్ ద సింపుల్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి సింపుల్ కాన్సెప్ట్, డివైడింగ్ ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్. డినామినేటర్ అనేది సేమ్ ఉన్నప్పుడు రెండు న్యూమరేటర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఫ్రాక్షన్లో సెకండ్ ఫ్రాక్షన్లో. సో ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఆన్సర్లో న్యూమరేటర్గా తీసుకోవాలి. సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ని వచ్చేసి ఆన్సర్లో డినామినేటర్గా తీసుకోవాలి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. Please subscribe Prasad Kasla Vlogs for more videos, for more math tips and tricks. Please do support me. Thank you.